అందిన తాజా సమాచారం. వికలాంగుల సదరం సర్టిఫికేట్ స్లాట్ బుక్ చేయడానికి సచివాలయాలు మరియు మీ సేవ కార్యాలయాలు పాటించవలసిన ముఖ్య గమనికలు. ప్రస్తుతం వికలాంగుల సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడానికి అభ్యర్థులు సచివాలయాలు మీ సేవా కార్యాలయాలకు వస్తున్నారు. అధికారులు అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాఠశాల సర్టిఫికెట్లలో పేరు, తండ్రి పేరు, వయసు, పుట్టిన తేదీ అన్నీ ఒకే విధంగా ఉన్నాయా అని తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. పొరపాట్లు ఉంటే ముందుగా ఆధార్ సెంటర్ లేదా సచివాలయంలో సవరణలు చేయించుకోవాలి. ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్ తప్పనిసరిగా లింక్ చేసి కేవైసీ పూర్తి చేయాలి. ఇక సదరం సర్టిఫికేట్ కోసం మొత్తం 5 రకాల డిజేబిలిటీ కేటగిరీలున్నాయి. మొదటిది లోకోమోటర్ డిసబిలిటీ, రెండవది విజువల్ ఇంపైర్మెంట్, మూడవది హియరింగ్ ఇంపైర్మెంట్, నాలుగవది మెంటల్ రిటార్డేషన్, ఐదవది మెంటల్ ఇల్నెస్. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం 9 హెల్త్ కేటగిరీలు ఉన్నాయి. వీటిలో పారాలసిస్, సివియర్ మస్క్యులర్ డిస్ట్రోఫీ వంటి 5వ, 6వ కేటగిరీల వారికి 85% పైగా వికలాంగుల సర్టిఫికేట్ తప్పనిసరి. అధికారులు ప్రతి ఒక్కరూ ముందుగా డాక్యుమెంట్లు సరిచూసుకుని ఆ తరువాతే స్లాట్ బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇటువంటి తాజా సమాచారం కోసం మా వైఎస్గి న్యూస్ ఛానల్ని ఫాలో అవ్వండి.